విజయవాడకి రావడానికి రీజన్ ఏంటి అంటే అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళడం. సో థ్యాంక్ యూ గోకుల్ సార్ అండ్ దినేష్ సార్. మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగింది. హార్ట్ అంతా ఇట్లా ఫుల్ హెవీ అయిపోయింది. ఆండ్రోమేడా 3rd యానివర్సరీ సెలబ్రేషన్ ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈరోజు విజయవాడలో ప్రసాదం. జై దుర్గా మాత. Subbu Vertical is the largest loan distributor. 25,000 plus ఛానల్ పార్ట్నర్స్ తో అసలు విస్తరించి ఉంది మన ఆండ్రోమేడా. యాంకర్ ప్రవళిక గారికి కూడా స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. విజయవాడలో ఏం స్పెషల్ అండ్ ఫుడ్లో ఏది ఎక్కడ బెటర్ దొరుకుతుంది అండ్ చూడదగ్గ ప్రదేశాలు ఏంటి, మీకు కూడా విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే ప్లేస్ ఏంటో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్ అండ్ టీమ్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ ప్రవళిక అఫీషియల్. సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. ఎస్, సో నా జర్నీని చూసేయండి. హైదరాబాద్ నుండి 10 o'clockకి అలా బయలుదేరితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా కొంచెం పక్కకు పెట్టి రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో అలా వచ్చేసరికి ఇంకా మధ్యలో వర్షం చాలా ఉండింది. సో ఈ రెయిన్తో ఇంకాస్త లేట్ అయిపోయింది రావడం. అలా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంతసేపు పట్టింది. సో విజయవాడకు వచ్చేసాము. సో విజయవాడకి రావడానికి రీజన్ ఏంటి అంటే ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్ వాళ్ళు 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ ఛానల్ పార్ట్నర్ మీట్ జరుపుకుంటున్నారు 2025. సో దీంట్లో భాగంగా ఆల్రెడీ హైదరాబాద్లో నిన్ననే జరిగింది ప్రోగ్రామ్. దానికి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ చూపిస్తాను. కంప్లీట్గా రికార్డ్ చేయలేకపోయాను, చూసేయండి. ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్ 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ 2 days గ్రాండ్గా జరిగాయి తెలంగాణ అండ్ ఆంధ్ర. అందులో ఫస్ట్ 18th ఆగస్ట్ హైదరాబాద్లోని బేగంపేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కంట్రీ క్లబ్లో జరిగింది. ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ నుండి వచ్చారు అండ్ ఛానల్ పార్ట్నర్స్ కూడా అందరు వచ్చేసారు. అసలు అనుకున్న దానికంటే ఎక్కువ క్రౌడ్ వచ్చారు. చాలా సక్సెస్ అయింది ఈవెంట్. ఆండ్రోమేడా హెడ్ డైరెక్టర్స్ యాక్చువల్గా నార్త్ స్టేట్స్ నుంచి, సో వాళ్ళు అక్కడి నుంచి ప్రోగ్రామ్కి వచ్చేసారు. సో మీకు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు కదా హెడ్ డైరెక్టర్స్ ఆండ్రోమేడాకి. ప్రోగ్రామ్ ఏం జరిగింది అనే విజువల్స్ మిస్ అయ్యాయి, బట్ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలా ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే విజయవాడలో ఉంది, మార్నింగే కాబట్టి ఇంకా ఇక్కడనే హైదరాబాద్లో ఈవెంట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అట్లా అయ్యింది. ఈవెంట్ లొకేషన్ నుంచి ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని నైట్ 10 o'clockకి విజయవాడకి బయలుదేరాము. సిటీ నుంచి బయటకు వెళ్ళడానికే 1.5 hour పట్టింది టైము ట్రాఫిక్కి. ఆ తర్వాత ఇంకా చూస్తున్నారు కదా మొత్తం వర్షమే అసలు జర్నీ అంతా కూడా. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పి. లాస్ట్ గుంటూరుకి వెళ్ళినప్పుడు అనుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ దర్శించుకోవాలి అని. సో ఇలా సుబ్బు వర్టికల్స్ నుంచి ఈవెంట్ రావడము విజయవాడలో అలా ఇంకా కుదిరింది అనుకున్నాను నాకు కూడా. సో అమ్మవారిని ఎట్లయినా చేసి మార్నింగ్ ఎర్లీగా లేచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను. ఇదే విషయం నేను సార్ వాళ్ళతో కూడా చెప్పాను అన్నమాట. సో వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా వెళ్తున్నాము, ఆల్రెడీ పంతులు గారికి చెప్పాము, సో స్పెషల్ దర్శనం ఉంది కాబట్టి మీరు కూడా రండి మాతో పాటు అన్నారు. సో ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా అసలు ఎంత హెవీ రెయిన్ ఉంది, నాన్ స్టాప్ రోడ్ అంతా కూడా. అలా ఆ వర్షంలో మెల్లిగా విజయవాడకి రీచ్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ 4 అయింది. 4 o'clockకి ఇలా ఉంది టెంపుల్. చూడండి బ్రిడ్జ్ పై నుంచి ఎలా కనిపిస్తుందో అమ్మవారిని అనుకున్నాను అక్కడ నుంచి. మార్నింగ్ వచ్చేస్తా ఎర్లీగా, ఇంకా ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని అని మనసులో మొక్కుకున్నాను. నైట్ టైం వ్యూ చూడండి, 1 side అమ్మవారి టెంపుల్, 1 side ప్రకాశం బ్యారేజ్, ఎంత బాగుందో కదా. అలా విజయవాడ నైట్ వ్యూను ఎంజాయ్ చేస్తూ హోటల్కి రీచ్ అయిపోయాను. పార్క్ నివేద, ఇందులోనే మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది అండ్ ఇక్కడనే రూమ్స్ కూడా బుక్ చేశారు. అలా 5-6 hours లాంగ్ జర్నీ అంత వర్షంలో చేశాక సేఫ్గా విజయవాడకి రీచ్ అవ్వడం జరిగింది. సో ఇంకా రూమ్ కార్డ్ తీసుకొని లోపలికి వచ్చేసాను. రూమ్ అంతా ఒకసారి చూసేయండి. ఆ తర్వాత ఇంకా నిజంగా మార్నింగ్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఇదన్నమాట విషయము. ఇంకా దీని తర్వాత మీకు తెలిసిందే. ఇంకా 1 hour అట్లా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. హాయ్, గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు టైం నేను యాక్చువల్గా 5 అలా పడుకున్నాను. 5 అలా పడుకొని 6 అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు టైం 7కి అట్లా రెడీ అయిపోయాను నేను. ఎందుకంటే మన విజయవాడకి యాక్చువల్లీ ఎప్పటి నుంచో కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ అసలు ఆంధ్రాకి వచ్చినప్పుడల్లా అసలు అవ్వట్లేదు. కాబట్టి ఈసారి విజయవాడలోనే ఆండ్రోమేడా ఈవెంట్ ఉంది కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి
ఇంకా రెడీ అయిపోయాను. ఒకవేళ అక్కడ విజువల్స్ చూపించకపోవచ్చు, కాకపోతే ఏదైనా ఫొటోస్ దిగినా అవి ఏమైనా దిగితే నేను యాడ్ చేస్తాను. అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళడము, సో ఈ ఫీలింగ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అది ఆండ్రోమేడా ద్వారా జరగడం లైఫ్ టైం మెమరీ ఇది నాకు. థ్యాంక్ యూ ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్. సో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి మీతో షేర్ చేసుకుంటాను. సో అలా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. రెండు వెహికల్స్ ఎందుకు, మళ్ళీ అక్కడ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గోకుల్ సార్, ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్ ఏవిపి సార్ వెహికల్లోనే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వ్యూ చూడండి, ప్రకాశం బ్యారేజ్ హెవీ ఫ్లోతో ఫుల్ వాటర్తో ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్, ఆ కొండలు, అసలు 2 కళ్ళు సరిపోలేదు నిజంగా చెప్పాలంటే. సో అలా వెళ్ళి కృష్ణానదిలో కాళ్ళు తడుపుకొని నమస్కారం చేసుకున్నాము. సో థ్యాంక్ యూ గోకుల్ సార్ అండ్ దినేష్ సార్. సో ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్ టీం నుంచి థ్యాంక్ యూ గోకుల్ సార్. ఎందుకు అంటే నేను ఇలా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాను అంటే మేము కూడా వెళ్తున్నాము రండి అని అన్నారు. సో అలా కృష్ణమ్మని పలకరించి దుర్గమ్మ వారి దగ్గరికి బయలుదేరాము. ఇంకా అలా కొండపైకి వచ్చేసాము. అసలు నా కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదన్నమాట. ఇంకొద్ది క్షణాల్లో అమ్మవారిని చూడబోతున్నా అనే హ్యాపీనెస్ నా ఫేస్ లో మీకు కనిపిస్తుంది చూస్తే. అసలు అక్కడ ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో మాటల్లో చెప్పలేను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారా? ఎలా ఉంది మీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? కమెంట్ చేయండి. మార్నింగ్ 7:30 to 8 ఆ టైంకి మేము వెళ్ళాము. లోపల ఎలాగో వీడియోస్ రికార్డ్ చేయలేము. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అమ్మవారి దర్శనం జరుగుతుందంట. నిజంగా చాలా బాగా జరిగింది దర్శనం. అయితే చాలా సేపు అమ్మవారి ముందు నించొని అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేను. అందరు అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నిజంగా మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్. అండ్ అలా కొన్ని ఫొటోస్ మాత్రమే దిగి కాసేపు టెంపుల్లో కూర్చొని ప్రసాదం తీసుకొని వచ్చేసాము. చాలా పీస్ఫుల్ గా, చాలా పాజిటివ్ ఎనర్జీతో బయటికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. మీకు కూడా అలాగే అనిపించిందా? ఆల్మోస్ట్ 1.5 hour అక్కడ ఉన్నాం మేము. కాసేపు టెంపుల్లో కూర్చొని ప్రసాదం తీసుకొని అలా స్పెండ్ చేసాము. సో చూస్తున్నారుగా కొండపై నుంచి వ్యూ వెళ్ళేటప్పుడు ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. అసలు అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఇంకా ఈవెంట్ 11:30 to 12 ఆ మధ్యలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా టైం ఉంది కదా అని అక్కడే దగ్గరలోనే మంగళగిరిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వెరీ పవర్ఫుల్ టెంపుల్, అక్కడికి బయలుదేరాము. అలా వెళ్తూ మధ్యలో మన అమరావతి దగ్గర ఒక ఫోటో దిగుదాము అని చెప్పి ఆగి ఒక 2 ఫోటోలు అలా దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ మీద నుంచే వెళ్ళాము మంగళగిరికి. అసలు ఈ బ్యారేజ్ పేరు మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ప్రకాశం బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. కానీ అది కృష్ణా నదిపై కట్టడం ద్వారా అక్కడున్న ప్రజలు అండ్ వాడుకలో ఉన్న పేరు కృష్ణా బ్యారేజ్ అని కూడా అంటారు. సో ప్రకాశం బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్ 2 కూడా ఏదైనా కరెక్టే. అసలు వీడియోలో చూస్తున్నారా ఎంత హెవీ వాటర్ ఫ్లో ఉందో చూడండి. ఆ ఫోర్స్కి ఎంత పవర్ జనరేట్ అవుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 1954 to 57 ఆ పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేశారు. కానీ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికీ. ఇంత ఫ్లోని కూడా అది తట్టుకొని ఉంటుంది అంటే అసలు మామూలు విషయం కాదు నిజంగా. అమ్మో అసలు చూస్తుంటే అక్కడ నుంచి భయం వేసింది నాకు ఆ వాటర్ని ఒక క్షణం. సో వాటిని అలా చూస్తూ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాము దిగి. బట్ అక్కడ ఓన్లీ 1 way అయ్యేసరికి వెహికల్స్ ఆపడానికి అవ్వలేదు. కాబట్టి అలా కార్లోంచే వీలైనంత మట్టుకు క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాను. సో చూసారు కదా ఎలా ఉందో. వామ్మో అలలు అలలు పొంగినట్టు పొంగుతుంది అసలు. అందులో ఎంత ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుందో ఇంకా మనం జస్ట్ చూసి చెప్పొచ్చు. అంత హెవీ ఫ్లో ఉంది వాటర్ ఫ్లో. ఈ బ్యారేజ్ 1223.5 మీటర్ల పొడవు ఉంది. అంటే దాదాపు 1.2 km అన్నమాట. అలా ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఆ వాటర్ని చూస్తూ దాన్ని దాటేయడం జరిగింది. ఇంకా మంగళగిరికి టెంపుల్ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండపైకి వెళ్తున్నాము. అంతా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. చూస్తున్నారుగా ఎలా ఉందో. మొత్తానికి కొండపైకి వచ్చేసాము. ఒకసారి పై నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి మొత్తం. ఈ టీం అంతా ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్ టీం. యాక్చువల్లీ మేమందరం కలిసి వెళ్లాల్సింది అమ్మవారి టెంపుల్కి. బట్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. మేము ఫస్ట్ అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ అయిపోయాక ఇక్కడికి వచ్చాము. వాళ్ళ దర్శనం ఇక్కడ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. అలా స్వామి తిలకాన్ని గోవింద గోవింద అంటూ పెట్టుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంతమందికి తెలుసు మీలో? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? వస్తే కమెంట్ చేయండి.
నిజంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. పంచ నరసింహస్వామి దేవాలయాల్లో ఒకటైనది ఈ మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పూర్వం హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంలోనే ఉండడం వలన ఆ ఆగ్రహాన్ని తగ్గించడానికి మహాలక్ష్మి అమృతాన్ని ఇస్తుందంట. అప్పటి నుంచి కాలక్రమేణా స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఇక్కడ మాత్రమే మనకి నరసింహస్వామి తెరిచిన నోటితో మనకు దర్శనమిస్తారు. ఆ పానకాన్ని అక్కడే కొండపైనే పూజారులే తయారు చేస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటి అనంటే మనం నైవేద్యంగా ఇచ్చే పానకాన్ని పూజారి తెరిచిన నరసింహస్వామి నోట్లో సగం పోయగానే గుట్క వేసే శబ్దం రావడము, ఆ తర్వాత మిగిలిన సగాన్ని మనకి ప్రసాదంగా ఇచ్చేస్తారు. స్వామికి పానకాన్ని నైవేద్యంగా ఇచ్చి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ నమ్మకం. అలా అనుకోకుండా అద్భుతమైన దర్శనం జరిగింది శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిది. చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అయ్యాను నిజంగా. అక్కడ అమ్మవారి దర్శనము అద్భుతంగా జరిగింది, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా అయ్యింది. నిజంగా ఎంత అదృష్టమో అనిపించింది నాకైతే. పాజిటివ్ ఎనర్జీ తోటి రిటర్న్ అయిపోయాము హోటల్ కి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి రెడీ అయిపోవాలి. ఇంకా ప్రోగ్రామ్ ప్లాన్ ఏదైనా క్రాస్ చెక్ చేసుకొని రీషెడ్యూల్ చేయడమా అన్ని ఉంటాయి కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోయాము. చూసారా, ఒకటి గమనిస్తున్నారా, అమ్మవారి దర్శనం అలాగే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం రెండు అయిపోయి ఇంకా మేము హోటల్ కి రిటర్న్ అవుతున్న టైంలో వర్షం స్టార్ట్ అయింది. నిజంగా ఎంత పవర్ఫుల్ గాడ్ అని నాకు అనిపించింది ఆ క్షణము. అసలు దర్శనం అయ్యే వరకు అసలు వర్షం లేదు, ఏం లేదు. ఇంకా రిటర్న్ హోటల్కి వెళ్తున్నాము అనే టైంకి వర్షం పడింది. నిజంగా చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ గాడ్. మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగింది. మన కనకదుర్గమ్మ వారి దర్శనం అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా వెళ్ళాము. సో చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్ టీమ్, స్పెషల్లీ గోకుల్ సార్. సో అనుకున్నాము వెళ్ళాలి అని, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ గుంటూరుకు వచ్చినప్పుడు అనుకున్నాను సో వెళ్ళాలి టెంపుల్కి అని. సో ఈసారి వెళ్ళడం జరిగింది. ఫుల్ హ్యాపీగా ఉంది. మేము దర్శనం చేసుకునే వరకు 2 టెంపుల్స్కి వెళ్ళే వరకు అసలు రెయిన్ లేదు. బట్ ఇప్పుడు మేము దర్శనం 2 చోట్ల అయిపోయాక మేము కార్ ఎక్కి రిటర్న్లో హోటల్కి వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. ఎంత బ్లెస్సింగ్ అనిపించిందంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. దుర్గమ్మ టెంపుల్కి విజిట్ అవ్వడం ఫస్ట్ టైం నా లైఫ్లో. సో చాలా బాగా జరిగింది దర్శనం. అసలు అమ్మవారు చూస్తుంటే ఆ స్మైల్ ఫేస్ అసలు ఫుల్ హార్ట్ అంతా ఇట్లా ఫుల్ హెవీ అయిపోయింది. బట్ ఇంకా టైం లేదు. ఒక్క 30 మినిట్స్లో నేను ఫాస్ట్గా లుక్ చేంజ్ చేసేసి ఇంకా ఇదే హోటల్లో ఈవెంట్ ఉంది కాబట్టి ఆండ్రోమేడా సక్సెస్ మీట్ అలాగే ఛానల్ పార్ట్నర్ మీట్ ఆండ్రోమేడా 3rd యానివర్సరీ సెలబ్రేషన్ ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో జరిగింది, ఈరోజు విజయవాడలో. సో మళ్ళీ ఇప్పుడు నేను ఫాస్ట్గా గెటప్ చేంజ్ చేసేసి ఇంకా రెడీ అయిపోవాలి. ఈ విజువల్స్ నేను రికార్డ్ చేస్తానో చేయను, బట్ ఏదైనా చిన్న క్లిప్స్ ఉంటే నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆండ్రోమేడా టీమ్. ప్రసాదం రెడీ అయిపోయాను ఫస్ట్, ఎందుకంటే టైం లేదు కాబట్టి. రెడీ అయిపోయి ఇప్పుడు ప్రసాదం తీసుకుంటున్నాను. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మేము ఒక పానకంని తీసుకున్నాము అంతే, ఇంకేం తినలేదు మార్నింగ్ నుంచి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 11:36 అవుతుంది. సో ప్రోగ్రామ్ ఇంకొక 10 to 15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రసాదాన్ని తినేస్తున్నాను. ఇంకా జై దుర్గా మాత. పోయింది, ఫాస్ట్గా హాల్కి వెళ్ళిపోదాం, అందరు వెయిట్ చేస్తున్నారు, పదండి. అలా వెళ్ళే వరకు ఆల్రెడీ 50% బ్యాంకర్స్ వచ్చేసారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది పార్క్ నివేదాలో. ప్రోగ్రామ్ ప్లాన్ అంతా ఒకసారి సుబ్బు సార్తో మాట్లాడి క్రాస్ చెక్ చేసుకొని ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. సో ఆండ్రోమేడా మనము ఈ రోజు సుబ్బు వర్టికల్ 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. నిన్న హైదరాబాద్ లో ఫంక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. సో అరౌండ్లీ నాకు తెలిసి 350+ మెంబర్ బ్యాంకర్స్ వచ్చారు. ఒకసారి మనం ఆండ్రోమేడా గురించి మాట్లాడుకుంటే ఎస్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయాలి తెలిసిన వాళ్ళు. సూపర్. Subbu Vertical is the largest loan distributor and the highest turnover in last 3 years. That is how we are doing celebrations. యా ప్లీజ్ శ్రీధర్ సార్ అక్కడే ఉన్నారు. సో శ్రీధర్ సార్ గురించి ఎంతమందికి తెలుసండి? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వెల్కమ్ సార్, కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీవన్. ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ లో ప్లీజ్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ లో క్లాప్స్ ఎవ్రీబడీ. అలా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. అందరితో కూడా కొన్ని యాక్టివిటీస్ చేపించాను. చూస్తున్నారుగా అందరూ ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సూపర్ సార్, సూపర్. 2 మోడ్స్. ఎస్. సో డైరెక్టర్ సార్ అండ్ మన టీం అందరూ కూడా వావ్ సూపర్. సో అందరూ కూడా తీశారు కాబట్టి మీరు కూడా ఉన్న మొబైల్స్ అన్ని వాడండి. నా మొబైల్ అక్కడ వీడియో తీయడానికి ఇచ్చిన కాబట్టి నా చేతిలో లేదు.
బిజినెస్ ఈవెంట్స్లో ఇలా కొన్ని సిగ్నేచర్ యాక్టివిటీస్లా చేపిస్తూ ఉంటాను కంపల్సరీగా. అలా 3 years ఆఫ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తున్నారుగా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. 25,000+ ఛానల్ పార్ట్నర్స్ తో అసలు విస్తరించి ఉంది మన ఆండ్రోమేడా. అందులో మన సుబ్బు వర్టికల్స్ 3 years బ్యాక్ ఒక చిన్న చిగురులాగా మొదలై ఈ రోజు ఒక పెద్ద మహావృక్షం లాగా తయారైంది. సో అది మన సుబ్బు వర్టికల్స్. విషయం సబ్జెక్ట్ గురించి మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా చాలా బాగా మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలా విజయవాడలో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ బ్యాంకర్స్ విజిట్ చేశారు. మధ్యలో లంచ్ బ్రేక్ ఉండింది. అప్పుడు బ్యాంకర్స్ అందరూ స్టేజ్ పై ఫొటోస్ దిగుతున్నారు టీంతో. ఆ టైం గ్యాప్ లో అలా కాసేపు కూర్చొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అచీవర్స్ అందరికి అవార్డ్స్, సర్టిఫికేట్స్, మెమెంటోస్ ప్రెజెంటేషన్ జరిగింది. యాంకర్ ప్రవళిక గారికి కూడా స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ 2 days నాకు ఆపర్చునిటీని ఇచ్చినటువంటి సుబ్బు వర్టికల్స్ కి థ్యాంక్ యూ. గోకుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అలా ఫైనల్గా ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. 2 days చాలా బాగా జరిగింది. ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఆర్గనైజింగ్ టీమ్ ఎన్ని రోజుల ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తుందో మనకు తెలిసే ఉంటుంది దాదాపు. అది కూడా 2 days హైదరాబాద్ అండ్ విజయవాడలో అంటే ఇంకా డబుల్ బాధ్యతతో చేయాల్సి వస్తుంది. అంతే బాధ్యతగా యాంకర్ కూడా రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. సో అలా మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్తో ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్ 3 years ఆఫ్ సక్సెస్ని చాలా బాగా జరుపుకున్నాము. సో ఫైనల్గా ఆ సక్సెస్ని ఇలా కాస్త చిన్న స్టెప్స్తో ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసామన్నమాట ప్రోగ్రామ్కి. సో ఫైనల్లీ 2 days ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్ 3rd anniversary సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిపోయాయి. మొత్తానికైతే ఈరోజు ఆంధ్ర విజయవాడలో ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:42 అవుతుంది. ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చాను. ఏం జరిగింది ఆండ్రోమేడాతో నా జర్నీ అనేది ఒక చిన్న క్లిప్ అలా లైఫ్ టైం గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ లాగా చేశాను. అండ్ దట్టు విజయవాడలో అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడం, మార్నింగ్ అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం చాలా బాగా దర్శనం జరిగింది. నిజంగా అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సుబ్బు సార్ అండ్ టీమ్ అండ్ గోకుల్ సార్ స్పెషల్లీ థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఎప్పటికీ గుర్తుంటుంది కదా. ఎస్, సో థ్యాంక్ యూ ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్. చూస్తూనే ఉండండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక. అండ్ ఈ వీడియోని లైక్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. అండ్ విజయవాడలో సో అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్, అందరికీ తెలిసిన విషయమే. సో అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇంకా విజయవాడలో ఏమేమి ఉన్నాయి స్పెషల్స్ నాకు ఒక్కసారి చెప్పేయండి, కామెంట్ చేయండి. విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు గనక విజయవాడలో ఏం స్పెషల్ అండ్ ఫుడ్లో ఏది ఎక్కడ బెటర్ దొరుకుతుంది అండ్ చూడదగ్గ ప్రదేశాలు ఏంటివి, ఇక్కడ విజయవాడ అంటేనే అసలు దేనికి నాకు తెలుసు అమ్మవారు, బట్ ఇంకా ఏమున్నాయి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే ప్లేస్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో మొత్తానికైతే ఒక మంచి మెమరీని తీసుకొని నెక్స్ట్ ఈవెంట్కి రెడీగా ఉన్నాను. సో హైదరాబాద్కి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని గెటప్ చేంజ్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి. చినుకులు పడుతున్నాయి, ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. చినుకు రాలితే చిగురు నవ్వదా. సో అలా సో స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా. కాబట్టి ఇంకా ఈ వర్షంలో మెల్లిమెల్లిగా సిటీకి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు నైట్ వచ్చాం కాబట్టి చాలా లేట్ అయింది, బట్ ఇప్పుడు డే టైం కాబట్టి ఏ టైం వరకు రీచ్ అవుతామో ఆల్మోస్ట్ చెప్తాను, చూద్దాం నా ఓపిక ఇంకా. ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆండ్రోమేడా సుబ్బు వర్టికల్స్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్ అండ్ టీమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు గోకుల్ సార్. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ మెంబర్స్. సో ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు చేస్తూ ఉండాలి, నేను కూడా ఇంకా హోస్ట్ చేస్తూ ఉండాలి మీ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలా కొన్ని ఫొటోస్ దిగేసి విండో నుంచి వర్షం పడుతుంది, వ్యూ చాలా బాగా అనిపించింది, మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేశాను. ఇంకా రియాలిటీలో చాలా బాగుంది. ఆ ఫ్లైఓవర్ పైనుంచి అలా బిల్డింగ్స్ కనిపిస్తూ సిటీ అంతా చాలా బాగా కనిపించింది అనమాట. ఆ వ్యూని చూసేయండి ఎంత బాగుందో. అలా కాసేపు వ్యూను ఎంజాయ్ చేస్తూ రికార్డ్ చేసి నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎస్, లగేజ్ ప్యాక్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. వెళ్ళిపోదాం ఇంకా ఫుల్ జోష్తో, అమ్మవారి బ్లెస్సింగ్స్తో
విజయవాడ నుండి బయలుదేరడం జరుగుతుంది. సో 19th August 2025 ఫస్ట్ టైం నేను అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది విజయవాడలో. ఇది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మంచి వైబ్తో వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా నా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని కోరుకుంటూ మీ అందరి లైఫ్స్ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాను. సో థ్యాంక్ యూ. సో జర్నీ ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడికి 4:26 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకెప్పుడు రీచ్ అవుతాము. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నా హైదరాబాద్కి. చలో. అలా విజయవాడ నుంచి హైదరాబాద్కి ఇంకా అక్కడ నుంచి మీకు అక్కడ బోర్డులో కనిపిస్తుంది 272 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇంకా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. చూడండి ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ దాని మీద నుంచి మన సిటీకి రావడం జరుగుతుంది కదా. ఎంత బ్యూటిఫుల్ కదా అసలుకి. ఫ్లైఓవర్ ఒకవైపు, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది దగ్గరే ఆనుకొని ఇటువైపు మరో సైడ్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్. అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్ అసలు నిజంగా. అక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు చూడ్డానికి. ఆ వైపు ఈ వైపు ఆ కొండలు, ఆ వాటర్, ఒకవైపు టెంపుల్, ఆ బ్యారేజ్ అసలు మామూలుగా లేదు. ఆ ఎక్స్పీరియన్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి డెఫినెట్గా. అలా మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉన్నారా కమెంట్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా మీ ఫీలింగ్ కూడా ఇలాగే ఉండేనా కమెంట్ చేయండి. ఆ స్కై చూడండి ఎంత బాగుందో. ఆ మేఘాలన్నీ రియాలిటీలో అద్భుతంగా ఉన్నాయి. మొబైల్లో క్యాప్చర్ చేయరాలేదు కరెక్ట్గా. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్కి రీచ్ అయిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 8:30 to 9 ఆ టైం వరకు రీచ్ అయిపోయాను. సో ఇది 2 days ఆండ్రోమేడా ప్రోగ్రామ్ అండ్ విజయవాడలో అమ్మవారి దర్శనం. దాదాపు బిజీ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేసి చూపించాను అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టేయండి, ఇంకా షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక యాంకర్ ప్రౌలిక అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.